అందరికీ నమస్కారం అండి. మేమైతే ఇప్పుడు చూడండి అక్కడ మా ఇల్లు అనమాట. ఇక్కడ నుంచి మేము వస్తాం రోజు గుడికి. అంత గలీజ్‌గా ఉంది. ఏమైనా పాములు అలాంటివి ఉంటే ఏమైనా నీట్‌గా చేసుకుందాం అయితే మేము వచ్చామన్నమాట. చూడండి హనుమాన్ టెంపుల్ వెనకాల అనమాట ఇది. అంత చెత్త చెదారం అంతా ఇక్కడే వేస్తుంటారు కొంతమంది. అంతా మన ప్లేస్ మనమే నీట్ చేసుకోవాలి. మన గుడి చుట్టుపక్కల మనం శుభ్రంగా చేసుకోవాలనే ఉద్దేశంతో నేను మా చెల్లెలు ఇప్పుడు ఇక్కడంతా నీట్ చేద్దామని అయితే వచ్చేసామన్నమాట. మీరు చూడండి మేము ఎలా చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి మీరు కూడా మీ ఊర్లో ఉండే దేవాలయాల్లో చుట్టుపక్కల నీట్‌గా చేసుకోండి. అంటే మన దేవాలయం మనమే నీట్ చేసుకోవాలి. చుట్టుపక్కల కూడా మనం నీట్ చేసుకోవాలి. దేవాలయాలు చాలా పవిత్రమైనవి. అలాంటి పవిత్రమైన దేవస్థానాలను మనం ఇంకా పవిత్రంగా పెట్టుకుంటే శక్తి బాగుంటుందన్నమాట. జై శ్రీరామ్. ఇది చూడండి లేదా చూడండి ప్రతి ఇలా వెళ్తున్నాము. ఇక్కడ అంతా ఇట్లా ఉంటుంది. ఫైనల్గా అయితే మేము గుడి దగ్గరికి వచ్చేసామన్నమాట. మేము రోజు వచ్చి గుడికి వచ్చే దారి ఇదే అనమాట. ఇట్లా వస్తాము. అంతా చెత్తగా వైరల్ అయింది ఆ వీడియో. మేము అక్కడ తీసుకుంది అమ్మవారి గుడి దగ్గర. అక్కడ కూడా కసుకోవాలి అంతా కొద్దిగా అన్ని పని అనమాట ఆకులు. అక్కడ వెళ్ళి ఇలా చిట్టా స్మెల్ వస్తుంది. అది భలే స్మెల్. టికెట్ కావాలా? కిందికి అలా తీర్చుకుని అంతా అది కాదు ఇలా చెట్టా స్మెల్ వస్తుంది. అది ఇంత స్మెల్ కాదు, స్మెల్ అలా వేసినప్పుడు అందరికీ నమస్తే. ఎట్టా ఉండారు? అందరు బాగుండారా? నేనైతే ఇక్కడ గుడికాడ మొత్తం క్లీన్ చేస్తూ ఉండాను. అంత చెత్త అదంతా వేసినారు. మా యొక్క వీడియో తీస్తూ ఉండాలి. చూడండి అది అంతా తీగలంతా పారిపోయింది అంతా. ఇంకా దాన్ని నేను క్లీన్ చేస్తున్నాను. అక్కడ చెత్త కూడా చాలా వేస్తారనమాట. మేము చాలా సార్లు క్లీన్ చేస్తూనే ఉంటాము. వాళ్ళు వేస్తూనే ఉంటారు. తగ్గేదేలా అంటారు. ఇంకా ఏం చేస్తావు, గుడికాడ అసలు చెత్త వేయకూడదని తెలిసినా కూడా వేస్తూనే ఉంటారు. మా లాంటి వాళ్ళం మేము ఇంకా ఉండలేము కదా, కాబట్టి ఇంకా క్లీన్ చేస్తూనే ఉంటాం. నేనైతే వద్దని చెప్తుంటాను మా చెల్లెలకి. మనకెందుకు, మన గుడి దగ్గర మాత్రమే చేసుకుందాం, లోపల ఇదంతా ఎందుకు చుట్టుపక్కల అంటే, మన గుడి అన్నప్పుడు మనం చుట్టుపక్కల కూడా నీట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అంటుంటుంది మా చెల్లెలు. తన కోసం నేను వస్తుంటా అనమాట. కానీ అది చాలు, అక్కడ బండ్లు అన్నీ పోతుంటాయి, ట్రాక్టర్స్ అంట, బైక్స్ అవన్నీ. ఒకరన్నా కూడా అంతా నీట్గా చేసుకుందామని ఆలోచన ఎవరికి రాలేదన్నమాట. అంటే మన ప్లేస్ని అంటే మనం గుడికాడ చేసే వర్కే చాలా ఎక్కువ అక్క. ఎందుకంటే అక్కడ మొత్తం క్లీన్ చేయాలి, కసూడ్చాలి, నీళ్లు చల్లాలి, ముగ్గేసి పూజ అన్నీ చేస్తాము. ఇంకా అదే మనకి చాలాసేపు టైం అవుతుంది. ఇంకా మనకు టైం దొరకలేదు కదా, ఇంకా మేస కావాలని బాగా నీట్గా ఉంటుంది గుడి చుట్టుపక్కల అని చెప్పేసి మనం ఎవరైనా చేస్తారేమో అని అనుకున్నాము. మామూలుగా అయితే ఎవ్వరు చేయట్లేదన్నమాట. మేము అక్కడే వస్తాము. అందులో అంటే వచ్చినా రాకపోయినా మేమైతే ఇదంతా మా చెల్లెలు అయితే అంత నీట్గా చేస్తూనే ఉంటుందన్నమాట. ఇంకెవరన్నా అంటే ఊళ్ళో అంతమంది ఉన్నారు కదా, ఒకరన్నా అవును గుడి వెనకాల అలా ఉంది నీట్గా చేద్దామనే ఆలోచన లేదనమాట. మా ఊరనే కాదు, ఏ ఊర్లైనా అలానే ఉన్నారనమాట. పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు మాత్రమే గుడి దగ్గరకు వచ్చి టెంకాయ కొడతారు, ఇంకా అంతే తర్వాత వదిలిపెట్టేస్తారు. అలా కాకుండా మన దేవాలయాలలో పూజలు చేస్తే చాలా చాలా పవర్ ఉంటుంది. అది నేను మా చెల్లెలు అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాము ఆ పవర్ ఎలాంటిది అని. 100% అది. ఎందుకంటే దేవాలయంలో దీపం వెలుగుతుందంటే దేశానికే మంచిదంట. అలాంటిది రోజు వెలిగిస్తే ఇంక చూడండి, మరి మేము ఒక్కరిమైతే చేస్తున్నాము. బాగుండాలి దేవాలయాలు అంటే, దేవాలయం కోసం ఒక సంకల్పం అనుకున్నాము నేను మా చెల్లెలైతే. అది ఎప్పుడు నెరవేరుతుందో ఏమో తెలీదు. అంటే ఇంకా మేము ఎన్నాళ్ళు చేస్తామండి, చేస్తే ఇంకా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, నెలలు, ఇంకా అంతే, పెళ్ళి అయిపోతే అయిపోతుంది కదా. మా తర్వాత ఎవరు చేస్తారా అనే ఆలోచన మాకు ఎక్కువ ఉందన్నమాట, నాకు మా చెల్లెలకి, రాధమ్మ గోదమ్మకి అనమాట. ఇంకా చూడాలి నెక్స్ట్ దేవుడు అంటే ఇవన్నీ బాధ్యత ఉండాలి, భక్తి ఉండాలి. ఫస్ట్ మంచి భక్తిగా ఉండాలి, అప్పుడు బాధ్యత తీసుకుంటాం మనం. గుడికాడ కొంతమంది కావాలని కూడా వేసిపోయిండారు కదా. అవునండి, ఒక రోజు అయితే మేము హనుమాన్ టెంపుల్కి సున్నం కొడుతున్నాం అనమాట. అది ఆల్రెడీ ఇక్కడ క్లీనింగ్ చేసిందాం, ఇక్కడ చేసి మనం సున్నం కొడదామని చెప్పేసి చేసుకుంటున్నామా. మేము లోపల ఉన్నాము, అసలు మేము ఎంత కష్టపడుతున్నాం అంటే సున్నం పూయడము అలవాటు లేని పని అనమాట. కానీ మా హనుమాన్కి ఒక్క రోజున్న గుడిలో సున్నం పూయాలని ఆలోచన నాకి చెల్లెలకి.
అని చెప్పేసి పూస్తున్నాము. మేము ఈ పక్క అంతా మా చెల్లెలు నీట్గా చేసిందనమాట. ఒక ఆవిడ వచ్చి మా ముందరనే వచ్చి అక్కడ చెత్త వేసిపోయింది. వాళ్ళ ఇంట్లో ఉన్న పనికిరాని బట్టలు అంతంగా చెత్త చెదరంతా అక్కడ వేసిపోతుంది అనమాట. పిల్లలు చెప్పిండారు కదా మనకు. అవును, మాకైతే ఇలా నోరు తెరుచుకొని అట్లనే చూసినాము. అంటే అర్థం అంటే గొడవ పడాలనే ఉద్దేశంతో చేసిన పని అది. మనమైతే ఇంకా సైలెంట్ అయిపోయినాం. అంటే చీటికి మాటికి ఎందుకు కొట్లాడతామండి చెప్పండి. చీటికి మాటికి మనం గొడవ పడం, వేరే వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, అందరికీ అర్థం కావట్లేదు. అయినా మనం అంత సైలెంట్గా ఉన్నామంటే ఇప్పుడు ఆ గుడికి బాధ్యత తీసుకున్నాం కాబట్టి చెప్పే అధికారం ఉంది మనకు. అవును, చెప్పే అధికారం ఉంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ప్రతిరోజు దేవాలయంలో ఈ సేవ చేస్తూనే ఉన్నాం. అంటే అది మా దేవాలయం అని మేము ఖచ్చితంగా బల్ల గుర్తి చెప్పగలుగుతాం అనమాట. దాన్ని కూడా ఆ గుడి నుంచి ఒక అధికారం ఉంటే గానీ వినేటట్టు లేరు మనుషులు. అవును, అట్లా ఉండాలి. అంటే ఊర్లో పెద్ద మనుషులు పట్టించుకోవాలి. చూడండి మేము నీట్గా చేస్తున్నందుకు దేవాలయం ఎట్లా వెలిగిపోతుందో తెలుసా. అలాంటిది 1 year గుడికి రాలేదు. అప్పుడు గుడికి వెళ్ళి చూస్తే పాడుబడిన దేవాలయం ఎలా ఉంటుందో అలా ఉందండి. చాలా బాధపడిపోయినాం. మమ్మల్ని క్షమించండి హనుమ, మేము 1 year వరకు రాలేదు అని చెప్పేసి. మనం హనుమాన్ చాలీసా చదువుకొని ఉన్నాం కదా. అవును, 1 year వరకు గుడికి రాలేదు కదా. అప్పుడు గుడి మిద్దెక్కి స్వామి దర్శించుకునే వాళ్ళం. కానీ దేవుడు ఎందుకు 1 year వరకు రాకుండా పెట్టాడో మాకు తెలుసు. అంటే మేము వెళ్ళకపోయేసరికి దేవాలయం ఎట్లా అంటే పాడుబడిన దేవాలయం అయిందనమాట. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారండి మా ఊర్లో. వాళ్ళు మాత్రం ఏమన్నారంటే, మీరు రాకపోయేసరికి దేవాలయాలు ఏం బాగాలేవమ్మా, అసలు పాడుబడిన దేవాలయాలు అయిపోయినాయి, మీరు రాకపోయేసరికి నిజంగా బాగాలేవు, బాగా చేసేవాళ్ళు మనం వచ్చేటప్పుడు. మీరు వచ్చేటప్పుడు కలకలలాడిపోతుండే, ముగ్గులు నీట్నెస్ అదంతా బాగుంటుండే, ఇప్పుడు చూడు ఏం బాగాలేదని చెప్పేసి మాతో అన్నారు. అప్పుడైతే కొద్దిగా బాధ అనిపించింది అనమాట. రావాల్సింది మేము అనుకున్నాము. అంటే మాకు జరిగిన అవమానం అలాంటిది అనమాట. అందుకు రావాలి అని అనిపించలేదు. మళ్ళీ మేము స్టార్ట్ చేస్తున్నామంటే ఒకరి వల్ల అనమాట. ఎవరి వల్ల అంటే దానధర్మ ట్రస్ట్ అని ఒకటి ఉందన్నమాట. 3 years నుంచి మాకు పూజ కిట్ పంపిస్తున్నారు. అంటే సంవత్సరం వరకు సరిపోయే పూజ కిట్ అంత ఇస్తారు హనుమాన్కి. ఇంకా మేము మా ఇష్టం అనమాట వెళ్ళి చేయడము మా శక్తి అనమాట. అట్లా ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేశారనమాట మాకు, మీకు పంపిస్తున్నామమ్మా పూజ కిట్ తీసుకోండి అని. మేమేమన్నా అంటే లేదన్నా మేము వెళ్ళట్లేదు గుడికి, స్టాప్ అయినామంటే ఏం పర్వాలేదమ్మా మీ గుడి. వాళ్ళు అంటారనమాట ఫోన్ చేసినప్పుడు, మీ గుడికి కావాల్సినవన్నీ పెట్టుకొని మిగతా వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు అనిపించింది దేవుడే మాకి ఈ అవకాశం మళ్ళీ కల్పిస్తున్నాడు, వెళ్ళండి చేసుకోండి అని. ఎవరి కోసమే మేము మానుకోవాల్సిన అవసరం ఎందుకు, మా దేవునికి మేము చేసుకోవాలి, కొన్నాళ్ళే ఉంటాము అనే ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేసినాం అనమాట. కానీ మా మెయిన్ రూట్ నుంచి అయితే కాదు, ఇట్లా అడ్డదారిలో పడే హనుమంతుడిని మేము దర్శించుకోవడం జరుగుతుంది. అంటే అక్కడ చెల్లెలు ఉంది కదా, ఆ దారి వేరేదన్నమాట. మేము అక్కడ నుంచి వస్తాము. ఎప్పుడు రాలేదు, ఇప్పుడు ఈ దారిలోనే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే తర్వాత అక్కడ వెళ్తుంటే కొంతమంది మమ్మల్ని టార్గెట్ చేసి పని పాటలేక వెళ్తున్నారు, వీళ్ళకి ఏం పని లేదని కొంతమంది గ్రూప్గా కూర్చొని మరీ అంటున్నారు అనమాట. అవి మనసు తీసుకోలేకపోయింది. మాకెంత పని పాట లేకున్నా కూడా ఇక్కడ వచ్చి చేస్తున్నాం కదా, దేవునికి సేవ కదా, అది పని కాదు, అది సేవ అని కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు. దానివల్ల చాలా డిప్రెషన్ అయిపోయాము. చెల్లెలకి అయితే అది కాళ్ళకి డిప్రెషన్ అయిపోయాము. ఇలా మనం చాలాసార్లు చేస్తుంటాం కదా క్లీన్నెస్, అయినా కూడా ఇక్కడ గుడి దగ్గర అయితే చెత్త వేయడం అయితే మానలేదు. సరే మనం మానం కదా క్లీన్ చేయండి, ఇంకా అట్లా చేస్తూనే ఉంటాం. ఇంకా ఎప్పుడు మారుతారో ఇలాంటి వాళ్ళు, ఇంకా మనం మార్చలేం కదా. అంటే నేను మా చెల్లెలకి ఒకటి చెప్తున్నాను అనమాట, వాళ్ళని అనబుద్దు మనము. ఎందుకంటే కలిపురుషుని ప్రభావం ఇది. వాళ్ళలో కలిపురుషుడు ప్రవేశించి కొంచెం ఒక 10 అడుగులు అట్లా కొంచెం ముందుకు వేసేసి అక్కడ మొత్తం చెత్త వేసే స్థలం ఉంది కదా, అడేస్తే అయిపోయింది. ఇక్కడ వేయడం వల్ల ఎట్లా అంటే దేవుడికి కూడా ఇబ్బంది. మేమేమంటున్నామంటే మన దేవాలయాలు మనమే నీట్గా పెట్టుకోకపోతే ఎలా అనేది మా ప్రశ్న అనమాట. అంటే అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, ఇక్కడ ఎందుకు ఇది వేయాలి అనేది వాళ్ళకు ఉండాలి. అప్పుడే కదా మనకి ఒక గుర్తింపు అనేది ఉంటుంది అన్నమాట. వేసే స్థలం లాగా అనుకుంటున్నారు. దేవుడు ఉన్నాడు అని మనం గౌరవించకపోతే ఎలా అని చెప్పేసి మేమైతే మా ఊరు వాళ్ళని అడుగుతున్నాము. ఇంకేమో అండి, మళ్ళీ ఇట్లా అయినా కూడా మా గొడవలకు వచ్చేస్తారంటే ఎందుకు పెట్టారు వీడియోస్ అని. మీరు వేసినారు కాబట్టి మేము పెట్టినామని చెప్పేసి మేము అంటాము అనే హక్కు మాకుంది. ఎందుకంటే మేము నీట్గా చేస్తున్నాం, మీరు పెడుతున్నారు కాబట్టి. చూడండి గోదమ్మ ఎంత పని చేస్తుందో, తన బలం అంతా ఉపయోగించి మరీ చేస్తుంది.
నేనైతే వీడియో తీస్తున్నాను. నాకైతే కాళ్ళు బాగా నొప్పి తీసినాయి అనమాట. కొద్దిసేపు వరకే తీస్తాను వీడియో, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను అనమాట నేను. ఎందుకంటే ఇంకా నా వల్ల కావట్లేదు. నేను కూడా చెప్తున్నా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా ఛాన్స్ సేపు ఉంటాను. అవును, చాలా ఛాన్స్ సేపు ఉందన్నమాట. 2 గంటల వరకు ఉంటుంది నేను పోయిన తర్వాతకి. ఎందుకంటే ఇంకా ముందర అదంతా సాయంకాలం 6 అయింది, మొత్తం క్లీన్ అయింది. తర్వాత నేను కొద్దిసేపు పడుకొని లేచి వచ్చి ఎలా చేసిందో ఏమో ఇంకా రాలేదని చెప్పేసి వచ్చి చూసినాను. చూసేసరికి ఇంకా వేస్తూనే ఉందన్నమాట. ఆ వీడియో కూడా ముందు వస్తుంది చూడండి, మంట ఎట్లా వస్తుందో. అంటే ఇదంతా బండ్లు వెళ్తుంటాయి, ట్రాక్టర్స్ అన్నీ వెళ్తుంటాయి అనమాట. అందరు కలిసి ఊర్లో వాళ్ళు తలా ఒక చేస్తే అయిపోతుంది. ఏంది అది వెరైటీగా గడ్డి కాసి ఇట్లా వంగిపోయింది చూడు, మనసు కూడా తగ్గుతుండే, అయినా కూడా దాన్ని అస్సలు ఒక్కరు కూడా టచ్ చేయలేదు. అదే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నీట్గా చేసుకుంటారా లేదా? చేసుకుంటారు. మరి గుడి అనేసరికి అంటే మనది కాదు, నాది అంటే బాధ్యత వస్తుంది, మనది అంటే బాధ్యత లేకుండా పోతుంది అనమాట. ఇది హనుమాన్ టెంపుల్ దగ్గర, దేవాలయ దగ్గర చేయడం బాధ్యత కాదండి, కర్తవ్యం అనుకోవాలి ఊర్లో వాళ్ళు ప్రతి ఒక్కరు. మన ఆస్తిని మనం ఏ విధంగా కాపాడుకుంటామో, అదే మన ఇంటి దగ్గర ఎవరైనా చెత్త వేస్తే జుట్లు పట్టుకొని కొట్లాడుతారు కదా ఆడవాళ్ళు. దానితో మళ్ళీ మగవాళ్ళు వాళ్ళకి తోడెళ్ళి మరి వాళ్ళు కూడా కొట్లాడుతారు. మనం లేనప్పుడు వేస్తే అది వేరు, మనం ఉన్నప్పుడు కూడా కావాలని చెత్త చేసినారు చూడు, అలాంటి వాళ్ళకి మరి డేంజర్ అది. అందుకే నేను చెప్తున్నా మా చెల్లెలకి, లేదు వాళ్ళలో కలిపురుషుడు ప్రవేశించారు, వాళ్ళు కలిపురుషుడు ప్రవేశించారని వాళ్ళకి తెలియట్లేదు. ఎప్పుడైతే మనలో కలిపురుషుడు ప్రవేశించాడని తెలుసుకోవాలనుకుంటే ఎట్లా అంటే మనం చెడుగా ప్రవర్తిస్తుంటాము, చెడు మాటలు అంటుంటాము, ఒకరిని చూసి ఓర్వలేకపోతుంటాము, వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టాలి అనుకుంటుంటామో అప్పుడు మనలో ఆటోమేటిక్గా కలిపురుషుడు ప్రవేశించినాడని మనకు తెలుస్తుంది. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఓ మనలో కలిపురుషుడు ప్రవేశించినప్పుడు మనకి ఇలాంటి ఆలోచనలు, మన ఆలోచనలను తిప్పి కొట్టాలి అనేది ఉండాలన్నమాట. లేదు కొట్లాడదాం వాళ్ళతో, వాళ్ళని అందాము, వాళ్ళు బాధపడాలి, వాళ్ళ గుడికి రాకుండా ఉండాలి అనేది మనసులో స్థిరంగా ఏర్పరచుకున్నారు. చూడ్డానికి మన ఊరు చాలా చిన్న పల్లెటూరు, కానీ గుడికి వెళ్ళే వాళ్ళను అడ్డుకున్నారంటే అసలు అందరు నోరెళ్ళ పెట్టాల్సిందే. అంటే ఈ చేసే మా పనిని కూడా రాజకీయం చేస్తున్నారు. అమ్మో ఉన్నారండి, వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. భజన బృందము వాళ్ళు మా మీద టార్గెట్ చేసినారు, రాజకీయ నాయకులు. అంటే ఏమన్నా అనండి, వాళ్ళని మేము చూసుకుంటాం అనేటట్టు పూజ చేసుకొని పోతుంటే మన మీదనే ఇంత శత్రుత్వం. అంటే మేము 10-12 yearsగా చేస్తున్నాము, అలాంటిది 1 year రాకుండా ఉన్నాము అంటే మీరు ఆలోచించుకోండి ఏమేంటది, ఎందుకు రాకుండా వీళ్ళు స్టాప్ అయినారు అని చెప్పేసి. అంటే వాళ్ళు కొట్లాడే విధానము, మమ్మల్ని అన్న విధానము చాలా చాలా రకాలుగా ఉన్నారు అన్నమాట. అవును, అవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ప్లీజ్ అండి, వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. అంటే మాకు జరిగిన విషయాలు ఇంకా చాలా చాలా చెప్పాలన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత చెప్తాము. ఎట్లా అంటే మాకు జరిగిన విషయాలు చాలా. ప్లీజ్ అండి, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మొత్తం వీడియో అంతా చూడండి, స్కిప్ చేయొద్దండి. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మాకైతే సక్సెస్ చాలా చాలా కావాలి. ఎందుకంటున్నానంటే మమ్మల్ని చాలామంది ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి ఒక సమాధానం అన్నమాట ఇది. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట. ఎలా వేసిందో ఏంటో అని చెప్పేసి చూడండి. బజార్ మొత్తం కొట్టేస్తుంది, చాలా నీట్గా ఉందన్నమాట చేసినందుకు. నేను ఇదంతా చేస్తుంది అనుకోలేదు, ఆడి వరకే అనుకున్నా. ఇదంతా మేము 1 year వెళ్ళకపోయేసరికి చాలామంది అక్కడ చెత్తేసేసినారంటే గుడి వెనకాలని. ఇంకా చాలా ఉన్నది అక్కడ, ఇంకా అక్కడ మంట పెట్టేసింది అనమాట. చూడండి మొత్తం ఎట్లా కాలిపోతుందో. మళ్ళీ ఇంకా అంతవరకు నీళ్ళు కూడా తాగలేదన్నమాట. నాకైతే నీళ్ళు తెచ్చి ఇవ్వాలనే ఆలోచన కూడా రాలేదు. అప్పటికే బాగా అలసిపోయినాను.
మళ్ళీ ఇంటికి వచ్చి వాటర్ తాగి మళ్ళీ వచ్చి చేస్తుంది. నేనైతే అప్పటికి ఇంకా పనుకునే ఉన్నానులేండి. ఇంకా తర్వాత ఎలా చేసిందో ఏంటో అని చెప్పేసి నిద్రమబ్బులు వచ్చి చూస్తే వావ్ అనిపించింది. చూసేసరికి అదంతా అంటుకొని పోతుంది. అక్కడ రేకుల చెట్టుని చూడండి, అది ఎన్నిసార్లు కొట్టేసింటుందో. కొట్టేస్తుంటే అది వస్తూనే ఉందన్నమాట. ఇప్పుడైతే మంట పెట్టింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా వస్తుందో లేదో చూడాలి. చూడండి ఒక్కతే కష్టపడిపోతుంది. శివంగివే అనేటట్లు ఉందన్నమాట ఇది. ఎందుకంటే పట్టుదల ఎక్కువ ఉంటుంది అనమాట. నేనైతే అనుకుని వదిలేస్తాను, దాన్ని మాత్రం చెయ్యాలి, ఖచ్చితంగా సాధించాలని దాంతో ఉంటుంది అనమాట. చూడండి అంత ఇట్లా కాలిపోతూ ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా ఉందండి. మేమైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాం కదా యూట్యూబ్ ఛానల్. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా చాలా కష్టం అండి అసలు. అంటే డైరెక్ట్గా మాట్లాడేది వేరు, ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తూ మాట్లాడాలంటే ఎంతసేపు మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అందులో మాకు మాటలు కూడా తక్కువనే వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కువ మందితో మేము మాట్లాడము. ఎంతసేపు ఇంట్లో నేను మా చెల్లెలు అమ్మ నాన్న ఇంకా అంతే అనమాట. ఇప్పుడు ఇంత వీడియోకి మాట్లాడాలంటే చాలా చాలా కష్టంగా ఉంది. అమ్మో చాలామంది గంటలు వాయిస్ ఓవర్ ఇస్తుంటారు. ఎలా ఇస్తారో కూడా నాకు తెలీదు. మా చెల్లెలు అయితే మరీ రావు ఆమెకైతే మాటలు. ఎందుకంటే మేము ఫోన్ ఎవరైనా చేస్తే కూడా మాట్లాడదు. మా అక్క ఫోన్ చేసినా కూడా మాట్లాడదు అనమాట. చాలామంది అనుకుంటుంటారు మాకు ఎవ్వరు లేరు, ఎందుకంటే మేము ముగ్గురం అమ్మాయిలమే అనమాట. ఇప్పుడు అనిపిస్తుంది ఒక అబ్బాయి తోడు ఉంటే బాగుంటుంది, ఒక బ్రదర్ ఉండాలి, ఒక అన్న కానీ తమ్ముడు కానీ అని చెప్పేసి. ఎందుకంటే భయపడతారు అనమాట. ఆడపిల్లలను చూస్తే ఇంకా ఆడపిల్లలే అనుకుంటున్నారు, కానీ వాళ్ళకు ఒక విలువ ఇవ్వాలనేది ఎవరికి లేదనమాట. ఆడపిల్లలే, వాళ్ళు ఏం చేస్తారు, ఆడపిల్లలు ఇట్లనే ఉంది. ఇంకా ఇది పేరెంట్స్ని కూడా తక్కువ చూస్తారు వీళ్ళకి ఆడపిల్లలు. అవును, పేరెంట్స్ని కూడా తక్కువ చూస్తారని. ఆడపిల్లలు ఉంటే వీళ్ళకి అబ్బాయి లేరు అని చెప్పేసి. నిజంగా అట్లా ఉంటుంది అనుకోలేదు. ఆడపిల్లనా మగపిల్లనా కాదు, చేసే పని ఏంటి అనేది, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంది, దానికి కదా విలువ ఇవ్వాల్సింది. లేదు అమ్మాయా అబ్బాయా, అబ్బాయిలకైతే విలువ ఉంది, అమ్మాయిలకైతే విలువ లేదనమాట. అంటే చుట్టాలలో కూడా అండి, అబ్బాయిలు ఉన్న వాళ్ళతో మాత్రం బాగా మాట్లాడతారు, అమ్మాయిలు అంటే వీళ్ళ అమ్మాయిలేలే అనేది ఉంటుంది. మేమైతే అట్లా కాదనమాట. ఎవరినైనా ఒకటే విధంగా చూస్తాము, అందరం బాగుండాలి అనేది, అందులో మేము బాగుండాలి అని అనుకుంటాం అనమాట. మా ఇంటి దగ్గర చిన్న పిల్లలు వస్తుంటారు, మీరు మా వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఇంకా వీడియోలలో కనిపిస్తే కష్టమేమో అని మేము వీడియోలో కనిపించకుండా చేస్తున్నాము. అసలు పిల్లలతో ఎంత ఎంజాయ్ చేస్తామంటే, అసలు కనిపిస్తున్నందుకే కదా కామెంట్స్ ఆఫ్ అయినాయి కదా. అవును, ఒక వీడియోకి ఆఫ్ అయిందనమాట పిల్లలు కనిపించినందుకు. ఇప్పుడు కూడా ఒక చిన్న బాబు వచ్చి మా చెల్లెలతో మాట్లాడుతుంటుంది, ఇంకా ఆ వీడియో పెట్టలేదు అనమాట. ఎందుకంటే మళ్ళీ అదేదో కామెంట్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ మేడ్ ఫర్ కిడ్స్ అని వస్తుంది. చూడండి చెట్టుని కాల్ చేస్తుంది, అది కాలుతుంది అనుకోలేదు. ఇంక మేము పట్టుదల పట్టిందంటే కాల్ చేస్తుంది. చూడండి రేగు చెట్టుని కాలుస్తుంది, మంటలోనే ఎక్కిపోయి కాలుస్తుంది. వామ్మో అనుకున్నాను నేనైతే. కానీ అంతే అక్క, ఇంకొకసారి ఇంకా అది పని చేయాలంటే నేను ఇంకా కంప్లీట్ అయ్యే వరకు వదిలేదేలే. అవును, కానీ చాలామంది మా చెల్లెలతో గొడవ పడుతున్నప్పుడు, ఆమెను తిడుతున్నప్పుడు ఇంటికి వచ్చి నాకు చెప్పేదన్నమాట. నేను ఎట్లా అంటే, నేను రుక్మిణీదేవి, మా చెల్లెలు సత్యభామ అనమాట. ఒక్కరొక మాట అంటే అస్సలు పడదు. అలాంటి అమ్మాయిని నేను పడడం కదా, ఇంట్లో తల్లిదండ్రులు ఏదన్నా అంటేనే పడడం. మళ్ళీ ఎవరో మంది అని అంటే ఎట్లుంటుంది చెప్పు. వచ్చి నన్ను సైలెంట్ చేసినావు కానీ ఎప్పుడో పడాల్సిన గొడవ ఇది. నేను అదే చెప్తున్నా, అప్పట్లోనే గొడవ పడి ఉంటే మన వాల్యూ అందరికి తెలిసేది కాదు చాలా మందికి. ఎందుకంటే మేము చేసే దేవుని సేవ చూసి చాలా మంది మమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు అనమాట. అరే అమ్మాయిలు పోయించారు, మళ్ళీ ఎంత అదృష్టం చేసుకున్నారు, గుడి దగ్గర సేవ చేసే భాగ్యం కలిగింది అని వాళ్ళు అనుకుంటున్నారంటే. ఇప్పుడు మేము అప్పుడు సైలెంట్గా ఉన్నందుకే అనమాట. ఒకవేళ మేము అప్పుడు సైలెంట్గా లేకుండా ఫస్ట్ నుంచి ఎవరైనా మమ్మల్ని అంటున్నప్పుడు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనల్ని అంటున్నప్పుడు ఎమ్మడి ఇచ్చి పడేయాలి, అది మాత్రం నిజం. మనం సైలెంట్గా ఉన్నామనుకో వీళ్ళు ఏమన్నారులే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదండి, మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ చెప్పలేదు. అలాంటిది ఇంకా పోయిన ఇయర్ అయితే తెలిసిపోయింది అనమాట ఆమె గొడవ పడడం అవన్నీ. ఇంకా మనల్నే తిడతా ఉండాలి కదా, మనం గుళ్ళో ఉండాలి. కృష్ణుని గుళ్ళో ఉన్నామండి, కృష్ణునికి అయితే ఎంత బాగా చేసుకునే వాళ్ళము. నాకైతే కాళ్ళు చేతులు వణికేసినాయి అనమాట. ఆమె ఇంకా తిడుతూనే ఉంది. సరే ఎందుకు తిడుతున్నావు అని అడిగితే మిమ్మల్ని కాదంటుంది. సరే దేవుని మీద ప్రమాణం వేసుకుంటే వేసుకోదంట, కానీ మమ్మల్ని తిడుతుంది. ఇంకా అర్థమవుతుంది కదండి వాయి మమ్మల్ని తిడుతుందని. ఇంకా చాలా అవమానాలు పడినాంలేండి. ఇంకా అవమానంతో గుడికి వెళ్తే కూడా ఇంత వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందంటే అసలు ఎవరు మాకైతే ఇప్పటికి నమ్మసత్యం కావడం లేదు. మమ్మల్ని ఇంత టార్గెట్ చేసి ఇన్నాళ్ళు తిట్టినందుకు అసలు ఎందుకు తిడుతుందో కూడా ఇప్పటి వరకు మాకు అర్థం కాలేదు. అవును, ఆమె ఎందుకు తిడుతుందో మాకు ఇప్పుడు కూడా అర్థం కావాలి. 10 సంవత్సరాలుగా తిడతానే ఉంది.
అవును తిడుతూనే ఉంది, మేము అట్లనే వెళ్తూనే ఉన్నాం. అంతేనా? ఇంకా ఈసారి అయితే అందుకే చెప్పినాక నేను అప్పుడే గొడవ పడదాము, ఎందుకు తిట్టుతుంది అంటే- అంటే అడగాలి కదా, మన ప్రాబ్లం మనం ఫేస్ చేసి. నేనేమనుకున్నా అంటే ఆడపిల్లలం కదా, కొట్లాడితే ఆడపిల్లలు అనుకుగా ఉండాలి, అణిగిమణిగి ఉండాలి అని నేను అనుకున్నాను. డైరెక్ట్ మనల్ని అర్థమవుతుంది కదా మనకు. కానీ అర్థమైంది ఏంటంటే మనం అణిగిమణిగి ఉండకూడదు. ఎప్పుడు అణిగిమణిగి ఉండాలి? ఉండే చోట ఉండాలి, ఇచ్చి పడే చోట ఇచ్చి పడేయాలి అని తర్వాత అర్థమైంది అనమాట. ఎప్పుడు అంటే బిగ్ బాస్లో అమ్మాయి పేరు ఏం పేరా, ఎవరు? బిగ్ బాస్లో శోభితనా అమ్మాయి పేరు, ఇది అయిపోయిందా? గోదాదేవి వచ్చేనమ్మా. ఇంకా ఇరవై కూడా కాల్చాల్సిన చేస్తుంది. ఇంకొక రోజు అంతా నీట్గా చేసి ఇలా అదే అండి బిగ్ బాస్లో శోభా శెట్టి ఉంది కదా, ఆమె ఏం చేసిందంటే ఇచ్చి పడేస్తుంది అందరికీ. ఎట్లా అంటే అంటే వాళ్ళని తప్పైనా కూడా తప్పు కాదని నిరూపించుకుని ఏదైనా చేసేస్తుంది అనమాట. అప్పుడు అనిపించింది ఆడపిల్ల అణిగిమణిగి ఉండవద్దు అంటే అట్లనే ఉండాలనిపించిందండి. ఎందుకంటే అట్లుంటేనే భయపడతారు సమాజంలో. మాలా ఉంటే మాత్రం ఇంకా పిల్లలు కూడా మా మీదకి వచ్చేసి యుద్ధం చేసేస్తున్నాయి అనమాట. మేమైతే శివంగిలమే, కానీ పిల్లలు కూడా మా మీదకి వచ్చేస్తున్నాయి. అప్పుడు అర్థమైంది మనం కూడా ఎదిరించాలి అని చెప్పేసి అప్పుడే ఎదిరించాము. ఎదిరించినా కూడా వాళ్ళు ఇంకా వాళ్ళలో కలిపురుషుడు ప్రవేశించినాక ఇంకా మేము స్టాప్ కావాల్సి వచ్చిందని గుడికి అయితే స్టాప్ చేసేసినాము. అంటే మాకు మంచి విజయం ఇచ్చినాక